హాయ్ అండి, మన్నా రెసిపీస్ కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో విఆర్కే గారి డైట్ లో 3 టైప్స్ ఆఫ్ పౌడర్స్ గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ దీని యొక్క బెనిఫిట్స్ అనేవి కూడా చాలా ఉన్నాయండి. వాటిని కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీటిని యూజ్ చేసుకొని మనకి రెసిపీస్ అనేవి ఎలా మేక్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. ముందుగా మనకి థిక్ బోటం ఉన్న పాన్ తీసుకోండి. దాంట్లో మనకి 1 కప్ నువ్వులు అనేది తీసుకుంటున్నాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో మాత్రమే మనకి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు మనకి తిప్పుతూనే ఉండాలన్నమాట, లేకపోతే మాడిపోతాయండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటిల్ ఎప్పుడు దాకా అంటే మనకి చిటపటలాడే దాకా కూడా నువ్వులు మనం తీసుకోవాలి. వాటిని ఒక ప్లేట్ లోకి మీరు సపరేట్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి ప్లేట్ లో తీసుకుంటే చక్కగా చల్లారి పెట్టడానికి బాగుంటుంది. అండ్ తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి అదే పాన్ లో ఫ్లాక్స్ సీడ్స్ ఒక కప్పు తీసుకుంటున్నానండి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనకి లో ఫ్లేమ్ లో మాత్రమే మనకి రోస్ట్ చేసుకోవాలి. మంచిగా కలుపుతూ మంచిగా అటు ఇటు కలుపుతూ మనకి రోస్ట్ చేసుకుంటే చక్కగా పూర్తిగా వేగుతాయి అనమాట. పూర్తిగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఏవైతే నువ్వులు ప్లేట్ ఉంటుందో అదే ప్లేట్ లోకి నేను ఫ్లాక్స్ సీడ్స్ కూడా నేను సపరేట్ చేసేసుకున్నానండి. నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ ఏ కప్ తో అయితే తీసుకున్నాను అదే కప్ తో 2 కప్స్ మునగాకు తీసుకున్నాను. ఈ మునగాకు అనేది నేను చక్కగా మునగాకు చెట్టు నుంచి తెంపుకున్న తర్వాత వాటిని ఆకులంతా ఒలిచేసుకొని ఆ తర్వాత శుభ్రంగా కడిగేసుకొని దాన్ని 3 days నేను ఫ్యాన్ కింద క్లాత్ మీద ఎండ పెట్టాను అనమాట. తర్వాత మంచిగా క్రిస్పీగా అయిపోతాయి అనమాట. 3 days కి నాకు మంచి క్రిస్పీగా వచ్చేసినాయి. వాటిని నేను స్టోర్ చేసుకున్నాను. వాటిని కొంచెం పాన్ మీద కొంచెం హీట్ చేశాను అనమాట. ఎటువంటి తేమ ఉన్నా సరే అవి పోవడానికి నేను ఇట్లా చేసాను. ఫ్రై అయిన మునగాకుని మనకి నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ ప్లేట్ లోకి నేను సపరేట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ పౌడర్ వచ్చేసి బాదం పౌడర్ అండి. బాదం పొడికి 1 కప్పు బాదం తీసుకోవాలి. ఇవి నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వాటిని నేను ఫ్రై చేసుకుందామని తీసుకుంటున్నాను. ఎందుకంటే మిక్సీ చేసుకోవడానికి మంచిగా అంతా కూడా మిక్సీ అవుతుంది అనే ఉద్దేశంతో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను. వాటిని చక్కగా లో ఫ్లేమ్ లో మాత్రమే మనకి ఈ బాదం అనేది ఫ్రై చేసుకోవాలి. ఈ బాదం అనేది మనకి మంచిగా కలర్ అనేది చేంజ్ అయిపోవాలి. మంచిగా ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతుందో అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది అండ్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. కొంచెం బ్లాక్ కలర్ లో వస్తాయి అనమాట బాదం అనేది. ఖచ్చితంగా అట్లానే మీరు వేపుకోవాలి. ఒకవేళ మీకు చల్లారిన తర్వాత క్రిస్పీగా అనిపించుకోదా మళ్ళా మీరు వేపుకోండి. అప్పుడు మంచిగా మనకి బాగుంటుంది. మంచిగా ఈ వేపుకున్న ఈ బాదం ని మనకి ప్లేట్ లోకి సపరేట్ చేసేసుకున్నానండి. సీడ్స్ పౌడర్ అనేది చేసుకోవడానికి మనకి గుమ్మడి గింజలు తీసుకున్నాను. అంటే పంకిన్ సీడ్స్ అండి. 1 కప్పు తీసుకున్నాను. వీటిని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఎలా ఫ్రై చేసుకున్నాం వాటిలాగే లో ఫ్లేమ్ లో మాత్రమే కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే లోపల దాకా వేగి దాని యొక్క టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మంచిగా కలర్ కూడా మనకి లైట్ గా మనకి చేంజ్ అయ్యి మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ ఎన్హాన్స్ అయ్యి చాలా బాగుంటుంది. మనం రెసిపీస్ చేసుకున్నప్పుడు కూడా దాని యొక్క టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇలా మనకి వేపేసుకున్న తరువాత మనకి వీటిని సపరేట్ గా ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత మనకి అదే పనిలోకి మనకి వాటర్ మెలాన్ సీడ్స్ అనేది పుచ్చపప్పు అనేది తీసుకుంటున్నానండి. 1 కప్ వరకు తీసుకున్నాను. అండ్ వీటిని కూడా మంచిగా రోస్ట్ చేసేసుకోండి. లో ఫ్లేమ్ లో మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. అండ్ నువ్వులు అనేది ఎలా ఫ్రై చేసుకున్నానో వాటిలాగే మనకి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా వేగిపోయిన తర్వాత మనకి గుమ్మడి గింజల ప్లేట్ లోకి వీటిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో మనకి సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి 1 కప్ దాకా నేను తీసుకుంటున్నానండి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ను కూడా మనకి సేమ్ మనకి సిసెమ్ సీడ్స్ అనేవి ఎలా ఫ్రై చేసుకున్నామో అదే విధంగా మనకి చక్కగా లో ఫ్లేమ్ లో మనకి చక్కగా రోస్ట్ చేసుకోవాలి. వీటిని కూడా మనకి రోస్ట్ చేసేసుకున్న తర్వాత మనకి ఏదైతే గుమ్మడి గింజల ప్లేట్ ఉంటుందో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. మనకి మిక్సీ జార్ లోకి మనకి బాదం పప్పు ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకున్న బాదం పప్పుని మిక్సీ జార్ లోకి వేసుకుంటున్నానండి. మిక్సీ జార్ లోకి వేసేసుకున్న తర్వాత వీటిని మంచిగా మిక్సీ పట్టేసేసుకొని మనకి మధ్యలో ఆపుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. లేకపోతే దాంట్లో ఆయిల్స్ అనేవి బయటికి రిలీజ్ అయిపోతాయి. మనకి పొడి పొడిగా రాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ మునగాకు ఈ 3 కలిపిన పొడి అనమాట. ఇది మునగాకు ఉండడం వలన కొంచెం ఇది పొడి పొడిగానే ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్ అండ్ సిసెమ్ సీడ్ నుంచి ఆయిల్ వచ్చినప్పటికీ కూడా మనకి మునగాకు ఉండడం వలన ఇది మంచిగా పొడి పొడిలాడుతూ ఉంటుంది అనమాట. మధ్యలో మనం ఆపి చేయడం వలన మనకి ఏంటంటే ఆయిల్స్ అనేవి బయటికి రాకుండా ఉంటుంది. ఇట్లా మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ ని మనకి మెత్తగా అయిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి మనకి ఒక బౌల్లో సపరేట్ చేసుకోండి అండి. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి. ఈ మునగాకు ఫ్లాక్స్ సీడ్స్ నువ్వుల పొడి అనేది మనకి పొడి పొడిగానే ఉంటుంది. మనకి నెక్స్ట్ వచ్చేసి సీడ్ పౌడర్ చేసుకోవడానికి మనకి 3 టైప్స్ ఆఫ్ సీడ్స్ అనేవి మనం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ అనేది మెత్తగా
పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఆపుతూ మనకి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఒకసారి చెక్ చేసుకొని మీరు అటు ఇటు కూడా మనం తిప్పుకోవాలన్నమాట. ఇట్లా నేనైతే చేతితోనే తిప్పుకుంటున్నాను, మీరు కావాలంటే స్పూన్ తో తిప్పుకోండి. మంచిగా తిప్పుకొని మళ్ళా మిక్సీ పెట్టుకోండి. అట్లా మొత్తం కూడా పౌడర్ ఫామ్ లోకి ఫైన్ పౌడర్ అయ్యేదాకా కూడా మిక్సీ పట్టుకోండి. మనకి మధ్య మధ్యలో ఆపకుండా మనకి కంటిన్యూస్ గా మిక్సీ పట్టేస్తే ఆయిల్స్ అనేవి బయటకు వచ్చేసి ముద్దలాగా అయిపోతుంది. అట్లా కాకుండా మీరు మధ్య మధ్యలో ఆపుకుంటూ మళ్ళా స్పూన్ తోటి తిప్పుకుంటూ మీరు చేసుకున్నట్లయితే మనకి పౌడర్ ఫామ్ లో వస్తుంది అనమాట. ఈ 3 పౌడర్స్ అనేవి పూర్తిగా చల్లారిన తర్వాత నేను గ్లాస్ జార్స్ లో నేమ్స్ రాసుకొని ఇలా స్టోర్ అయితే చేసుకున్నానండి. నేను ఇట్లా నేమ్స్ క్లియర్ గా రాసుకున్నాను, ఎందుకంటే పౌడర్స్ అనేవి కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసుకున్నాను అనమాట. ఈ 3 పౌడర్స్ ని మనం ఎలా చేసామో అనేది చాలా క్లియర్ గా నేను చూపించాను కదండి. ఇప్పుడు మనం దీని యొక్క బెనిఫిట్స్, అంటే దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ యొక్క బెనిఫిట్స్ అనేవి ఏంటంటో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనకి సీసేమ్ సీడ్స్. అంటే నువ్వుల్లో మనకి హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఫైబర్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఈ హెల్దీ ఫ్యాట్స్ ఏం చేస్తాయంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి బ్లడ్ ప్రెషర్ ని మనకి నార్మల్ గా ఉంచుతుంది. దాని వలన మనకి హార్ట్ అటాక్ రిస్క్ మనకి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. దీని వలన మనకి బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ కి మనకి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అవుతుంది. దాని వలన మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తగ్గుతుంది అనమాట. ఈ సీసియం సీడ్స్ లో కూడా మనకి డైజెషన్ అనేది బాగా ఉంటుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫైబర్ అన్నమాట. మనకి దాని వలన మనకి డైజెషన్ బాగా అయ్యి వెయిట్ లాస్ కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ దీంట్లో మనకి కాల్షియం అనేది ఉండడం వలన మనకి బోన్ హెల్త్ కూడా బాగా యూజ్ అవుతుంది. బ్లడ్ షుగర్ ను కూడా కంట్రోల్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. ఇందులో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి. అండ్ థైరాయిడ్ వాళ్ళకి అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఈ సీసేమ్ సీడ్స్ అనేవి బాగా యూజ్ అవుతుంది. అండ్ హార్మోన్స్ అనేవి మనకి హెచ్చు తగ్గులు కాకుండా ఈ సీసేమ్ సీడ్స్ అనేవి బాగా మనకి రక్షిస్తుంది. అండ్ ఇందులో మనకి విటమిన్ బి అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్. ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్స్, లిగ్నాన్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లో ఉండే హెల్దీ ఫ్యాట్స్ మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి బ్లడ్ ప్రెషర్ ని మనకి నార్మల్ గా ఉంచుతుంది. దాని ద్వారా మనకి హార్ట్ అటాక్స్ అనేది త్వరగా రాకుండా మనకి సహాయం చేస్తుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో మనకి లిగ్నాన్స్ అనేవి ఉండడం వలన ఆ లిగ్నాన్స్ అనేవి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ కింద యాక్ట్ చేస్తుంది. దాని వలన మనకి ఆడవాళ్ళలో ఎక్కువగా బాధపడే బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ మగవాళ్ళలో బాధపడే ప్రోస్టేట్ క్యాన్సర్స్ నుంచి కూడా నివారించవచ్చని సైంటిఫిక్ గా ప్రూవ్. అండ్ మనకి ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ లో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉండడం వలన మనకి బోన్ హెల్త్ కూడా బాగా యూజ్ అవుతుంది. అలానే ఆడవాళ్ళలో మెనోపాజ్ స్టేజ్ అనేది త్వరగా రాకుండా సహాయం చేస్తుంది ఈ ఫ్లాక్స్ సీడ్స్. అందువలన ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి తీసుకోవాలి ఖచ్చితంగా. చిన్న వాళ్ళ నుంచి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అండ్ ముసలి వాళ్ళ దాకా కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి తీసుకోవచ్చు. మనం విఆర్కే గారి డైట్ లో సీసేమ్ సీడ్స్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ 5 to 6 స్పూన్స్ దాకా తీసుకోవచ్చు అని విఆర్కే గారు చెప్పారండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్. సన్ఫ్లవర్ సీడ్స్ హార్ట్ హెల్త్ కి చాలా మంచిదండి, ఎందుకంటే దీంట్లో ఉండే గుడ్ ఫ్యాట్స్ అనేవి మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి బ్లడ్ ప్రెషర్ ని నార్మల్ చేసి మనకి హార్ట్ కి జరిగే రక్త ప్రసరణ అనేది మంచిగా జరుగుతుంది. దాని వల్ల మనకి హార్ట్ అటాక్స్ రాకుండా మనల్ని పడుతుంది. మనకి ఇందులో జింక్, సిలీనియం అనేది అధికంగా ఉండడం వలన మనకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్టప్ చేస్తుంది. అండ్ ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే బ్లడ్ షుగర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ సన్ఫ్లవర్ సీడ్స్. మనకి విఆర్కే గారి డైట్ లో సన్ఫ్లవర్ సీడ్స్ అనేది అప్ టు 6 స్పూన్స్ దాకా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ మెలాన్ సీడ్స్. ఈ వాటర్ మెలాన్ సీడ్స్ లో మనకి మెగ్నీషియం అనేది అధికంగా ఉంటుంది. దాని వలన మనకి హార్ట్ హెల్త్ కి కూడా చాలా మంచిది. అండ్ ఈ వాటర్ మెలాన్ సీడ్స్ లో మనకి గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉండడం వలన బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించి మనకి బ్లడ్ ప్రెషర్ ని నార్మల్ చేసి హార్ట్ అటాక్స్ రాకుండా సహాయం చేస్తుంది. అట్లనే ఈ వాటర్ మెలాన్ సీడ్స్ అనేవి డైజెషన్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. దాని వల్ల మనకి వెయిట్ లాస్ కూడా అవుతాం. అండ్ వాటర్ మెలాన్ సీడ్స్ అనేవి బ్లడ్ షుగర్ ని కూడా కంట్రోల్ చేస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి పంకిన్ సీడ్స్ అండి. పంకిన్ సీడ్స్ లో మనకి మెగ్నీషియం, జింక్, ఐరన్, హెల్దీ ఫ్యాట్స్ అత్యధికంగా ఉన్నాయి. ఈ హెల్దీ ఫ్యాట్స్ వలన మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించి బ్లడ్ ప్రెషర్ ని నార్మల్ చేసి దాని వలన మనకి హార్ట్ అటాక్స్ అనేవి రాకుండా సహాయం చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైజెషన్ సిస్టమ్ ని బాగా మెరుగుపరుస్తుంది. దాని వలన మనకి వెయిట్ లాస్ అనేది అవడానికి సహాయం చేస్తుంది. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా బూస్టప్ చేస్తుంది, ఎందుకంటే మనకి ఇందులో అత్యధికంగా జింక్ అనేది ఉండడం వలన మనకి మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉండడం వలన మనకి బోన్ హెల్త్ కూడా సహాయం చేస్తుంది. అండ్ టైపోఫోన్ అనేది ఉండడం వలన మనకి గుడ్ స్లీప్ పెట్టడానికి మీరు సహాయం చేస్తుంది. ఈ పంకిన్ సీడ్స్ అనేవి బ్లడ్ షుగర్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ మగవారిలో ప్రోస్టేట్ హెల్త్ కూడా ఈ పంకిన్ సీడ్స్ అనేవి బాగా పనిచేస్తాయి. అండ్ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా ఈ పంకిన్ సీడ్స్ అనేవి యాక్ట్ చేస్తుంది. అండ్ జింక్, మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉండడం వలన బ్రెయిన్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఫ్యాటల్ గ్రోత్ కూడా ఈ పంకిన్ సీడ్స్ అనేవి ఎక్కువగా యూజ్ అవుతాయి. మన విఆర్కే గారి డైట్ లో పంకిన్ సీడ్స్ అనేవి అప్ టు 6 టేబుల్ స్పూన్స్
దాకా. నెక్స్ట్ వన్ వచ్చేసి మొరింగా లీవ్స్, మునగాకు. ఈ మునగాకులో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. 100 రోగాల్ని నయం చేసే శక్తి అయితే ఈ మునగాకులో ఉంది అని మన పూర్వీకులు చెప్తా ఉంటారు. అండ్ ఈ మునగాకులో మనకి విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, ఐరన్, పొటాషియం ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా మనకి ఈ మునగాకులో లభిస్తున్నాయి అన్నమాట. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా మనకి బూస్టప్ చేస్తుంది ఈ మునగాకు. అండ్ ఎవరైతే ఎనిమియా పేషెంట్స్ అంటే రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఈ మునగాకు తినడం వల్ల మనకి బాడీలోకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది మనకి ఎక్కువ అవుతుంది అనమాట. అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మునగాకు తీసుకోవడం వల్ల మంచిగా డైజెషన్ అయ్యి వెయిట్ లాస్ కూడా అవడానికి సహాయం చేస్తుంది. హార్ట్ హెల్త్ కూడా మనకి ఈ మునగాకు అనేది చాలా మంచిది. అండ్ బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్ చేస్తుంది. యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా మనకి మునగాకులో ఉన్నాయన్నమాట. అండ్ ఏజింగ్ అంటే ముడతలు ఏమైనా ఉంటే కూడా మనకి త్వరగా వృద్ధాప్యం రాకుండా మనకి సహాయం చేస్తుంది. హెయిర్ కి చాలా మంచిది. అండ్ స్ట్రెస్ ని కూడా మనకి రిలీఫ్ చేస్తుంది అనమాట ఈ మునగాకులు. ఈ మునగాకు అనేది మన విఆర్కే గారి డైట్ లో ఖచ్చితంగా యాడ్ చేసుకోమని సార్ చెప్పారు. ఎందుకంటే దీంట్లో మనకి ఎక్కువగా బెనిఫిట్స్ ఉండడం వలన మనకి చాలా మంచిది అనమాట. డైట్ చేసేటప్పుడు మనకి ఎక్కువగా హెయిర్ అనేది ఊడిపోతుంది. మునగాకు యూజ్ చేయడం వలన మనకి హెయిర్ లాస్ నుండి కూడా మనం తగ్గించవచ్చు. లాస్ట్ వన్ వచ్చేసి బాదం అండి. బాదంలో మనకి హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. మనకి విటమిన్ ఇ అనేది మనకి బాదంలో ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం, రైబోఫ్లావిన్ కూడా మనకి అధికంగా ఉంటాయి అన్నమాట. అండ్ ఈ విటమిన్ ఇ అండ్ హెల్దీ ఫ్యాట్స్ వలన మనకి హార్ట్ హెల్త్ కి చాలా మంచిది అనమాట ఈ బాదం అనేది. అండ్ బ్లడ్ షుగర్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ డైజెషన్ ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి కూడా ఈ బాదం అనేది బాగా ఉపయోగపడుతుంది. అండ్ దాని వలన మనకి వెయిట్ లాస్ కూడా అవుతాం అనమాట. అండ్ బ్రెయిన్ హెల్త్ కి మనకి ఇది చాలా మంచిది అనమాట. విటమిన్ ఇ అండ్ రైబోఫ్లావిన్ అనేది ఉండడం వలన మనకి బ్రెయిన్ హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అనేవి కూడా దీంట్లో ఉండడం వలన బోన్ హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా ఇది వర్క్ చేస్తుంది. అండ్ ఈ బాదం అనేది మనకి రోజుకి విఆర్కే గారి డైట్ లో మనిషికి రోజుకి 10 దాకా అంటే 0 to 10 దాకా మనకి తీసుకోవచ్చు. విఆర్కే గారి డైట్ లో ఈ 3 టైప్స్ ఆఫ్ పౌడర్స్ గురించి ఎలా మేక్ చేసుకోవాలి అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక్క లైక్ చేయడం వలన ఈ విఆర్కే గారి డైట్ అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.